నమస్కారం. మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నమస్తే అమ్మా. నా పేరు సుజిత. సెకండ్ డెలివరీ అయింది. సెకండ్ డెలివరీ రెండు నార్మలే అయ్యాయండి. ఫస్ట్ మేడం కాడికి పిల్లల కోసం వచ్చాను. మేడం అన్ని టెస్టులు చేసి బాగున్నాయని చెప్పి ట్యూబ్ టెస్ట్ చేశారు. ట్యూబ్ టెస్ట్ కొంచెం బ్లాక్ ఉండింది. ఆ బ్లాక్ అంతా అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది మేడం. ఫస్ట్ నార్మల్ అయింది, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ అయింది మేడం. ఫస్ట్ బేబీకి అయితే టాక్ టు బేబీ ఎక్సర్సైజ్లు అన్నీ బాగా వీడియోస్, భగవద్గీత అన్ని, రామాయణం అన్నీ చూపించాను మేడం. చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఎంత వయసు బాబుకి? రేపు 3 పెట్టదు మేడం, 3వ సంవత్సరం. ఓకే, బాగా వింటాడు, బాగా హుషారు మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు సెకండ్ ప్రెగ్నెన్సీ నిలబడదు అనుకున్నాను మేడం. ఎందుకని అంటే బేబీ ప్రెగ్నెన్సీలో కొంచెం గూడు ఉన్నింది మేడం, బ్లడ్ క్లాట్ అయి ఉన్నింది మేడం. ఓకే ఓకే. దానివల్ల ప్రెగ్నెన్సీ నిలబడదు అనుకున్నాను మేడం. మళ్ళీ టాక్ టు బేబీ బాగా చేసాను, అది అంతా ఇది అయిపోయింది మేడం. ఓకే, లో లైన్ ప్రజెంటా కూడా ఉన్నింది మేడం సెకండ్ ప్రెగ్నెన్సీలో. టాక్ టు బేబీ బాగా చేయడం వల్ల అంతా కవర్ అయిపోయింది మేడం. అది నార్మల్ అయిపోయింది మేడం. ఫస్ట్ది ఆదివారం వచ్చాను మేడం పెయిన్స్ తో. బుధవారమే రావాలని చెప్పుకున్నాను బేబీకి. బాగా బుధవారం ఉదయాన్నే డెలివరీ అయిపోయింది మేడం. సెకండ్ బిడ్డకు కూడా అంతే మేడం. శనివారం వచ్చాను, అట్టే చెప్పుకుంటా వచ్చి శుక్రవారం డెలివరీ అయిపోవాలి అని చెప్పుకున్నాను మేడం. నార్మల్ అయిపోయింది మేడం. శుక్రవారం అయిపోయింది. అంటే మళ్ళీ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? థర్స్డే, గురువారం వచ్చి అడ్మిట్. గురువారం వచ్చి ఆమెను ఇంకా టాబ్లెట్ ఇచ్చారు మేడం. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత పెయిన్స్ ఇంకా ఎక్కువ అయిపోయి ఎక్సర్సైజ్, వాకింగ్, బాల్ ఎక్సర్సైజ్ అన్నీ చేశాను మేడం. స్వాటింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ స్వాటింగ్ అన్ని బాగా చేశాను. ఓకే. సో ఎందువల్ల నీకు నార్మల్ అయింది? టాక్ టు బేబీలో ఏమేమి చెప్పుకున్నావు? టాక్ టు బేబీ ఇది డెలివరీ హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది మేడం. టు బేబీ అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, నార్మల్ కాన్పులోనే వచ్చేసేయాలి, ఎక్కువ పెయిన్స్ ఉండకూడదు, ఈజీగా వచ్చేయాలి, నువ్వే హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పుకున్నాను. నార్మల్ అయిపోయింది. బేబీ బాగా అయింది మేడం. ఎప్పుడు పెయిన్స్ వచ్చి ఎప్పుడు డెలివరీ అయింది? ఆదివారం, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆదివారం పెయిన్స్ వచ్చాయి మేడం. చీకటితో వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యాను. బుధవారం రావాలని చెప్పుకున్నాను మేడం. బుధవారం రావాలని చెప్పుకుంటే బుధవారం చీకటితో 3 గంటలకి ఉమ్మ నీరు పోవడానికి ఇంజక్షన్ వేసారు మేడం. 6 గంటలకి డెలివరీ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా గురువారం వచ్చాను మేడం. సాయంత్రం అడ్మిట్ అయ్యాను. టాబ్లెట్ ఇచ్చారు మేడం. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎక్కువ పెయిన్స్, నైట్ అంతా పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ శుక్రవారం 10 గంటలకి డెలివరీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది మేడం. నార్మల్ అసలు నార్మల్ కాదన్నారు మేడం నాకు. అంటే నార్మల్ చేసుకోలేను అని అంటున్నారు మేడం. అంటే వీక్ గా ఉన్నావన్నా? వీళ్ళు అన్న దానికన్నా పట్టుదలతో నేను చేసుకోవాలి, నార్మల్ అయ్యి అవ్వాలి అని చెప్పి నార్మల్ చేసుకున్నా. రెండు నార్మల్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో నువ్వు ఎందుకు నీకు నార్మల్ డెలివరీ అయింది అనుకుంటున్నావు? నేను అన్ని బేబీకి చెప్పుకున్నాను మేడం. టాక్ టు బేబీలు ఎక్కువ బేబీకి చెప్పుకొని వీడియోస్ చూపించాను మేడం. వీడియోస్ చూపించి అన్ని చెప్పాను మేడం బేబీకి. బేబీ అట్లాగే రెస్పాండ్ అయింది. నాకు నార్మలే కావాలి, నువ్వు నార్మల్ కాన్పులోనే ఈజీగా బయటకు వచ్చేసేయాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పుకున్నాను మేడం బేబీకి. 2 బేబీలు బాగా విన్నారు మేడం. ఓకే. సో ఇప్పుడు కూడా టాక్ టు బేబీ బాగా చేస్తున్నాను. మంచిదేమా? ఓకే మేడం. ఏ ఎక్సర్సైజ్ హెల్ప్ అయింది నీకు? నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాకింగ్ మేడం, ఎక్కువ వాకింగ్ చేశాను, మెట్లెక్కి దిగడం అట్లా చేశాను. స్వాటింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ హెల్ప్ చేసింది మేడం. ఈ అనే ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ చేసింది మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీలో బాల్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల చాలా హెల్ప్ అయినాయి. సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇప్పుడు పక్కన వాళ్ళు ఒకవేళ నువ్వు చేసుకోలేవో ఏమో, నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వు నొప్పి తట్టుకోలేవో ఏమో అని చెప్పినప్పుడు మనం ఎట్లా మనం చెయ్యాలి? వాళ్ళు అనేది తప్పు, మనం చేసుకోగలము అని మన నమ్మకం ఉండాలి మేడం. మన బేబీని నమ్ముకోవాలి, బేబీకి బాగా చెప్పుకోవాలి మేడం. ఓకే. టాక్ టు బేబీలో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది మేడం. అప్పుడు నువ్వు ఇట్లా మనం నార్మల్ చేసుకోవాలనేటప్పుడు బేబీ మూమెంట్ ఇస్తుంది మేడం. ఓకే, మూమెంట్ ఇస్తుంది మేడం. ఓకే. సరే బాబు, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఓకే.